అబ్బా! లేట్ అయిపోయింది చాలా. ఏంది ఇంకా రాలేదు? ఏంది రాలేదు? ఏంది రాలేదు? ఏంది కాంప్లెక్స్ రిమోట్ అని చెప్పింది టీవీ. టీవీ చెప్పింది, రిమోట్ చెప్పింది అర్థం కాలేదే. ఏందబ్బా? అబ్బా! ఏంది రాలేదు? అబ్బా! ఈరోజు చెప్పింది ఇదే. అవును నాకు టైం ఉంటుంది చూడండి. అయ్యబ్బా! 6 అయిపోతాంది టైమా? నాకేం సీరియల్ టైం వచ్చేసింది. సీరియల్ టైం అయిపోయింది. ఎట్ట చేయాలి ఇప్పుడు? షట్ రావట్లేదే అబ్బా! ఎట్ట చేయాలి ఇప్పుడు? సీరియల్ టైం అయిపోయింది. నాకు ఎట్ట చేయాలి? టీవీ రావట్లేదు. ఈ రోజే చెడిపోయిందమ్మా. ఈ రోజు నాకు మంచి సీన్ ఉంది సీరియల్. అబ్బా ఎట్ట చేయాలబ్బా? అబ్బా ఎట్ట చేయాలబ్బా? నువ్వా? ఏంది ఎట్ట చేయాలబ్బా? ఏంది ఏంది అంత ఆలోచిస్తున్నా? ఏమైందో చెప్పు. నీ వల్ల కాదులే ఎందుకు? నా వల్ల కదా. నీకేం కావాలి చెప్పు, మొత్తం తీసుకొస్తా. నీకేం కావాలి చెప్పు, ఫస్ట్ నీ సమస్య ఏందో చెప్పు, నేను చేస్తా. చేయగల నీకు చేయలేవు. ఎందుకు ఏం లేదు చెప్పు. నేను చెప్తున్నాను ఏం కదా. లేదు నువ్వు చేయలేవు. ఎందుకు? నీ వల్ల కాదు. ఏంది అంత ఆలోచిస్తున్నా? ఏం జరిగింది అసలు? నీకేం కావాలి చెప్పు. నీ వల్ల కాదు చెప్తున్నా కదా. చెప్తే కదా అయ్యేది కాదు చెప్పే. నేను చేస్తా కదా, నీకేం కావాలి చెప్పు. నీ వల్ల కాదు. నేను బజార్కి తీసుకెళ్ళాలా? నేను ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పు, నేను తీసుకెళ్తా. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పల్లె? టీవీ రావడంలా. టీవీ రావట్లా? టీవీ ఆగిపోయింది. గురి ఏమైంది? ఏంది ఈరోజు మంచి సినిమా ఉంది? ఏంది మంచి సీరియల్ ఉంది. సీరియలా? పట్టుకో అక్కడ. ఏం తీసుకో. ఏదో చేస్తానంటే ఏదో చేస్తానంటే చెయ్యి. మళ్ళీ వస్తా. నువ్వు చెయ్యాల్సిందే. ఆగు చెయ్యి. నేను ఇంకా నువ్వు తల పట్టుకున్న లోపల ఏమన్నా జరిగింది కావాలనుకున్నా. టీవీయా? టీవీ సీరియల్ వస్తుంది నాకు అందుకు. మామూలుగా టీవీ అయితే రిపోర్ట్ చేయించు. సీరియల్ అంటే అది మన వల్ల కాదు. దరిద్రం పోయింది. దరిద్రం పోయింది. నాకు తెలీదు. బాగా చేసి సీరియల్ తెప్పియాలి. అది చెడిపోయింది. మనం ఏం చేయలేము. ఇంకా నాకు తెలీదు. నువ్వు ఎందుకు కలిపెట్టేవెట్టినా? అది చేర్చుకోవాలంటే ఇంకా రేపు టైం పట్టద్ది, 2 రోజులు టైం పట్టద్ది. నా వల్ల కాదు, నేను చేయలేను అసలు. నాకు తెలీదు. నువ్వు చేయాల్సిందే. ఏదో బాగు చేస్తాను చెప్పావు కదా, వెళ్ళిపోతున్నావేంది? నేను ఇంకా ఏదో అనుకున్నా. ఇదేంది ఇది? పాని పోతే పాని. ఇప్పుడేం చూడకుండా ఏమవుతుంది? ఏం కాదు. నేను నువ్వు చూడాలి. బాగు చేయాలి. నేను చూడాలా? ఏదో నేను చేసేస్తాను, నేను చెందేస్తాను అనమాట. అది చెడిపింది. నేనేమో మెకానిక్? నువ్వే కదా బాగు చేస్తాను, నేను చూస్తాను అన్నావు. బయట ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. వస్తున్నా. ఒక్క నిమిషం వస్తున్నా. ఏమైంది దీనికి? ఓహో, సెల్లు తిరగదిప్పి పెట్టేస్తున్నారు. రావాలి చెప్తా. ఏం వచ్చింది అసలు? ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు నాకు. ఏమైంది? ఫస్ట్ ఏం జరగలా. వచ్చాను, టీవీ చేశాను. అక్కడేమో ఆన్ అయింది, ఇక్కడేమో ఆన్ అవ్వాలి. టీవీ రావట్లా. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే దాన్ని తీసుకోబోయి రిపోర్ట్ చేసినప్పుడు 2 రోజులు టైం పడుతుంది. 2-3 వేలు డబ్బులు కూడా అవుతాయి. ఇప్పుడు స్పాట్లు ఏమైనా చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. ఎంత? ఒక 1000 రూపాయలు అయితే సరిపోద్ది. ఆన్ చేసి ఇచ్చేస్తా. 1000 రూపాయలా? 1000 రూపాయలా? టీవీ బాక్స్ 1000 రూపాయలు కావాలా? నువ్వు మెకానిక్ ఏంది? నీకు సీరియల్ కావాలా వద్దా? నాకు సీరియల్ కావాలి. సీరియల్ కావాలి కదా. 1000 రూపాయలు తీసుకురా పో. నేను 1000 రూపాయలు తెచ్చిన బాక్స్ అయిపోవాలి. అప్పుడు చేస్తా. చెప్పు. నీ కాళ్ళలో చూసి చెప్తున్నా. ఇక్కడే ఆన్ చేస్తా. నీ ముందే ఆన్ చేస్తా. నీ ముందే ఆన్ చేస్తా. బయటకి ఎక్కడ తీసుకోపోను. ఇక్కడే ఆన్ చేస్తా. పో. లేట్ అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం. పో తీసుకురా పో. ఏమే ఈ డబ్బులు లేవు. డబ్బులు లేవా? అట్టయితే నా వల్ల కాదులే. ఏందా? నేనేం చేయలేను. ఇంకా డబ్బులు లేకపోతే నేనేం చేయలేను. చెప్పేది ఇంకేం నువ్వు చెప్పేది? నువ్వేం చెప్పాలి? చెప్పేది డబ్బులు లేవు. ఏటీఎం ఇస్తాను. ఏటీఎం లో తెచ్చుకో 1000 రూపాయలు. డబ్బులు లేవా? సరే ఇప్పుడు ఇస్తే నువ్వు బాగు చేయకుండా నువ్వు ఏటీఎం తీసుకుని వెళ్ళిపోతే ముందు బాగు చేస్తా. ఆన్ చేస్తాను. ముందుటి ఒకవేళ ఆన్ అయిన తర్వాత నువ్వు వీగిపోతే నీకెందుకు? నీ కళ్ళ ముందే ఆన్ చేస్తాం బాత. నువ్వు నీకు సీరియల్ కావాలో వద్దా? నీ ఇష్టం. లేట్ అయిపోతుంది. సరే ఆన్ చేయకపోవాలి. అప్పుడు చెప్తాను. నీకెందుకు? నీ కళ్ళ ముందు ఆన్ చేస్తా. కళ్ళు పెట్టుకొని చూస్తా ఉండు. డుమ్ డుమ్ ఆన్ అవుతుంది. చూస్తుండవు.
అనేలా అది చెప్పినప్పుడు వినాలా పట్టుకో. కావాల్సిన అవన్నీ అడగకూడదు. నీకు కావాల్సిన సీరియల్ చూసుకో, ఏమైనా చూసుకో. దాంట్లో అసలు ఏమైంది? ఎందుకు నాకు రాలేదు నీకు వచ్చింది? అసలు ఏం చేసావు నువ్వు? నీకెందుకు సీరియల్ కావాలా వద్దా? కావాలి. అవి చూసుకో ముందు. ఆనేది కదా నీకు. సరే పోయేస్తా, డబ్బులు తీసుకోవద్దు. నేను తీసుకోవాలి. 1000 రూపాయలు తీసుకోవాలి. 1000 రూపాయలే ఎక్కువగా ఎక్కువ తీసుకుంటావు. అది చూసుకోను. ఎట్టొచ్చింది అసలు ఇది? నేను అంత ట్రై చేసినా కూడా రాలేదు. ఇదే ఎట్టొచ్చింది? ఇదిగో 1000 రూపాయలు తీసేసుకున్నా. అప్పుడు వచ్చేసేవా? తొందరగా వచ్చేసారు. సరే ఇది ఎట్టొచ్చింది? ఇది అసలు ఎట్టొచ్చింది? నేను అంత ట్రై చేసినా కూడా రాలేదే. అదే వద్దులే, చెప్తే ఫీల్ అవుతాను. ఫీల్ అయ్యేది కాదు, నువ్వు చెప్పాల్సిందే. ఎట్టొచ్చింది అసలు ఇది? చూసుకోకుండా నువ్వు తేడానికి వస్తుంది. ఆ రిమోట్ ఉంది కదా, టీవీ రిమోట్ కి ఆ సెల్ వెనక్కి తిప్పి పెట్టేస్తున్నారు. చూసుకొని నొక్కితే కరెక్ట్ గా పెట్టుకొని నొక్కితే వస్తుంది. అది నువ్వు అన్ని చూసుకోకుండా నొక్కుతావు, డాడీ నుంచి వస్తుంది. ఓహో అంతేనా? సరే, అంత దాకా 1000 రూపాయలు ఎందుకు? వదులు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చి అమ్మని బ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆదరించారు మీరు. ఇంత సపోర్ట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. నేనైతే 9000 దాకా వచ్చారు సార్. 9500 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా 500 మందికి దగ్గరలో ఉన్నాము. 10,000 మందికి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. 500 మంది కూడా వచ్చేస్తే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. చాలా హ్యాపీగా ఉంది. మామూలు ప్రస్తుతానికి అయితే 9,500 అంతే కదా, 9,500 మంది వచ్చినారు. కొరవ మంది కూడా రావాలని కోరుకున్నాను. 10,000 మంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీనెస్ అది మీరు ఇంత సపోర్ట్ చేయబట్టే నన్ను అయితే. చాలా మేమైతే వీడియో చేస్తున్నాం, కానీ ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చేస్తున్నాం వీడియో. అన్ని షార్ట్ వీడియోలు తెద్దామంటే షార్ట్ వీడియో మేము ఫస్ట్ నుంచి అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాము. అందువల్ల మేము అన్ని షార్ట్ వీడియో పెట్టకుండా లాంగ్ వీడియో తీసుకుంటూ వస్తాం. అది మీకు చాలా వీడియోలలో అయితే చెప్పుకున్నాను ఫ్రెండ్స్. మాకైతే రెవెన్యూ అయితే చాలా బాగా వస్తుంది. మీరు చూడబట్టే ఫ్రెండ్స్ ఆ రెవెన్యూ అనేది కూడా మాకు వస్తుంది. సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటే 1 year కి 10,000 మంది అయితే వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. షార్ట్ వీడియో తీస్తే ఎక్కువ మంది, 1,00,000 మంది అయితే వచ్చేసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే. మేమైతే షార్ట్ వీడియో పెట్టట్లేదు, అందువల్ల లాంగ్ వీడియోలు తీస్తున్నాం. లాంగ్ వీడియోకి 10,000 మంది వచ్చినట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో అయితే. మేమైతే మామూలుగా రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే తీసి పెడుతున్నాము, అప్లోడ్ చేస్తున్నాము. ఈసారి అయితే చాలా 10 రోజులు దాటేసి 10 రోజులు అయిపోయింది వీడియో తీసి పెట్టడం. చాలా మంది అయితే ఇంకా వీడియో తీసి పెట్టలేదని చాలా మంది అయితే అనుకున్నారు. కామెంట్స్ లో కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో ఫ్రెండ్స్. ముఖ్యంగా అయితే సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు మంచి మంచి కంటెంట్ అయితే మాకు తీయాలనిపిస్తుంది, ఆలోచన అయితే వస్తుంది ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్ అయితే తీయాలనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చారని ఫ్రెండ్స్. మాకు కొత్తగా చూసింది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో. లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ బూస్ట్ అవ్వద్ది వీడియో. యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ బూస్ట్ చేస్తారు వీడియోని లైక్ చేస్తే ఫ్రెండ్స్. నాకైతే వాయిస్ బాగాలేదు, జలుబు చేస్తుంది, అందువల్ల అయితే ఎక్కువ మాట్లాడలేకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయకపోయినా లైక్ చేయండి. వీడియో చూసి చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేసేయండి చాలు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మీ ముందైతే ఉంటాము. ఎక్కువైతే మాట్లాడలేకున్నాను, జలుబు చేసేసిన వల్ల ఎక్కువైతే గొంతు కూడా రాకుడుగా ఉంది, అందువల్ల మాట్లాడలేకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మాకు చాలా సపోర్ట్ చేసి రమ్మండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మీ ముందైతే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.